ఏంటి సంగతులు? ఇదిగో నేను మా తమ్ముడు ఇప్పుడే మన పొలాలు వెళ్ళబోతున్నాం. ఏ పొలం? పామ్ ఆయిల్ తోటకి వెళ్దాం 10 ఈరోజు. ఒక కిలోమీటర్ ఉంటుంది మన ఇంటికాడ నుంచి, అంతే. ఒక 2 రోజులు గుట్టల్లో మెల్లికి పోని, వెనకాల పువ్వుహారం అవుతుంది నాకు. బాడీ అడ్జస్ట్ అవ్వడానికి ఈ గుట్టల్లో 2 రోజులు టైం పట్టింది. సరే మెల్లిరా, చెప్పినవన్నీ ఆపోజిటే. దగ్గరికి వచ్చేసాం. ఇగో ఇదే మన పామాయిల్ తోటలు ఇవన్నీ. వచ్చేసాం. ఇది అన్నమాట మన పొలాల్లో ఒక రౌండ్ వేద్దాం. ఇదిగో నిజాం సాగర్ మెయిన్ కెనాల్ ఉంటుంది కదా, పెద్ద కాలువ, దానికి ఉన్న సబ్బు కెనాల్ అనమాట ఇది. చిన్న పిల్ల కాలువ, మా ఊర్లో దీన్ని బొప్పారావు కాలువ అంటారు. పొలం పక్కకి వెళ్తుంది. పామాయిలు ఎన్ని నెలకు ఒకసారి వస్తున్నాయా కోతకి? అంటే మేము ఎప్పుడు పెట్టాము అంటే 2021లో ప్లాంటింగ్ చేసాము పామాయిల్. 22 3 ఇయర్స్ వరకు ఏమి రావు, తర్వాత నుంచి మెల్లగా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంతకు ముందేమో ఇక్కడ కూడా వరే వేసేవాళ్ళము, ఇప్పుడేమో దీనికి పామాయిల్లోకి వచ్చాము. ఇది యువతల పక్క కూడా మనదే, మా బాబాయ్యాల పొలం అన్నమాట ఇది. ఇక్కడ ఏమున్నాయి, పామాయిల్తో పాటు అక్కడక్కడ కొన్ని అరటి చెట్లు, కొబ్బరి చెట్లు ఇవి కూడా ఉన్నాయి. ఒక లుక్ వేద్దాం. అబ్బా, వాటర్ సౌండ్. ఈ కొబ్బరికాయలు ఏం రకం రాజు? సన్నంగా ఈ చిన్న ఇంకా పెరుగుతాయా? ఈ కాయలు ఇంకా పెరుగుతాయా? మలేషియన్ గ్రీన్ గ్రాఫ్ట్ అంట ఇది. రాఫ్ట్, మలేషియన్ గ్రీన్ రాఫ్ట్. మేల్ ఫీమేల్. ఈ చెట్లలో మేల్ చెట్లు ఉంటాయి, ఫీమేల్ చెట్లు ఉంటాయి. ఒకటే చెట్లో మేల్ అండ్ ఫీమేల్ ఉంటాయి అన్నమాట. ఏంటది? మేల్ చెట్లు ఫీమేల్ చెట్లు సపరేట్ కాదంట, ఒకటే చెట్లో మేల్ అండ్ ఫీమేల్ ఉంటాయంట. ఏ రాజు? ఒకటే దాంట్లో ఉంటాయి. ఇగో చూపిస్తా చూడు. ఇగో ఇక్కడ పామాయిల్ గెల్లలు వచ్చినాయి కదా, ఇదిగో ఇదేమో ఫీమేల్ అనమాట, ఇదిగో ఇదేమో మేల్. పాలినేషన్ కరెక్ట్గా అవ్వాలి. పాలినేషన్ అవ్వాలంటే మళ్ళీ కందిరీగలు కావాలి. వేరే పురుగులా? కందిరీగలు కూడా చేస్తాయి కదా న్యాచురల్గా. ఇదేం చెట్టు? ఓ, ఒక్క చెట్టా? ఇది ఎప్పుడు పెట్టారా? నేను పోయినసారి వచ్చినప్పుడు లేదు. ఇరిగేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుంది ఇది. ఇంకా పురుగులు చూపిస్తాను అంటే ఏదో చెప్పుకుంటే కొత్త గేలు వస్తే ఉంటాయి, పాత గేలు ఉండవు. ఇదిగో ఇక్కడ పాలినేషన్ చేయడానికి కందిరీగలు కాకుండా ఒక రకమైన పురుగు ఉంటుందని చెప్తున్నాడు మా తమ్ముడు. చూద్దాం. ఏది? బ్లాక్ వన్ ఇగో చేద్ది. అవి పురుగులా? కదులుతున్నాయి. ఓ, అవి పాలినేట్ చేస్తాయా? పాలినేట్ చేస్తాయి. ఓకే ఓకే. ఎగురుతాయి కూడా అవి. నీకు కాయ తీసి అవి మనం వదలాలా? మనం వదలాలి.
నేను తెచ్చి వదిలేను. తెచ్చి వదిలేవా? వాళ్ళే కంపెనీ వాళ్ళే తెచ్చి మన చేలో ఇస్తే మనం వదులుకోవాలి. గెలలు పామాయిల్ గెలలు కొయ్యడానికి ఏమైనా ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయి. కోతకి ఎప్పుడు వస్తాయి? నీకు ఆల్రెడీ వచ్చి చూపిస్తాను చూడండి. ఇంకో ఈ విషయం ఇంట్లో పురుగులు ఎన్ని ఉన్నాయో ఇగో ఎట్లా కావాలంటే ఇగో ఇగో ఇవి ఉన్నాయి దొరికినాయి. ఇగో అన్న కింద ఇగో లోపల ఇగో చూసి ఎన్ని వందలు వేలు లక్షల తెచ్చి వదిలేడు. అగ్గిపెట్టిలో తెచ్చి వదిలేడా? ఇక్కడ అవి పెరుగుతాయి ఇంకా? అవి విపరీతంగా పెరిగిపోతాయి. దానికి ఏమైనా ఛార్జ్ చేస్తారా? ఫ్రీ. అది కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చారండి. ఈ పామాయిల్ కాయలు తినచ్చారా? పురుగులు ఉన్నాయి దీంట్లో? పురుగులు ఉండవు అసలు. పామాయిల్ ఏ పురుగు పోతుంది? ఆయిల్ స్మెల్ వస్తుంది అంతా. ఇది పందులను ఎలుకలు. పందులు తేగనేస్తాయి. పందులా? ఈ అడవి పందులతోటి పంటకి కొంచెం డేంజర్ అనమాట. వచ్చి గుత్తులు తిని పాడేస్తాయి పందిగాళ్ళు. మా డాడీని చూపిస్తా పద. అడుగు మా డాడీ. ఇగో యూట్యూబ్లో ఉంటావు నువ్వు కూడా ఈరోజు. మా డాడీ పావులు కనపడతాయి డాడీ ఎప్పుడన్నా? డాడీ అది అరటికాయ గెల్లు ఉన్నాయి అన్నావుగా, చూపిద్దుదా? ఎక్కడ డాడీ? లోపల ఏమో పాములు ఉన్నాయన్నావు డాడీ ఇక్కడ. గెల్లయి ఇక్కడ ఒకటి ఉంది. ఏం మందు లేదు, ఏమీ లేదు. ఏ చెట్టుకి ఎక్కట్లేదు. అన్ని చెట్లకి ఎక్కుతున్నాయి మన విజయంలోనే. ఇప్పుడు ఇది వస్తుంది. ఇక్కడ ఇంకో గెల వస్తుంది. ఏ చెట్టుకి ఎక్కలేదు చూడు. ఈ చిన్న గెల ఇప్పుడే వస్తుంది. ఎందుకు రాల్పు చేసేది అది? అది మొత్తం గెల వచ్చిందనుకో, ఆ పువ్వుని తింటారు కదా డాడీ? ఈ మనం తినకపోయినా మన ఊర్లో ఎవరు తినరా ఇయటానికి? కూర వండుతారు. ఇది యుఎస్ లో చాలా రేట్ రా బాబు. ఇండియన్ షాపుల్లోకి వెళ్తే చాలా రేట్ పెట్టి. ఇక్కడ చూడు మనకి పొలాల్లోనే ఉన్నాయి. అక్కడ యుఎస్ కి రావడం కష్టం. ఇండియన్ స్టోర్స్ లో అమ్ముతారు అక్కడ. ఇక్కడ ఇంకున్నాయి మన అరటి చెట్లు. ఇక్కడ కొబ్బరికాయలు. ఇవి ఇక్కడ ఉన్నాయి కొన్ని బోండాలు. ఇక్కడ కొన్ని అరటికాయలు. గెలలు కోసుకుని తినే ఉన్నాయి డాడీ అరటికాయలు. పండేయాలా? పండిని లేవా ఇప్పుడు చెట్టుకి? ఇటు నుంచి వస్తున్నా. ఏంద్రా ఏ కొరికింది? అదే కోతులు ఉన్నాయి ఇక్కడ. కోతులు భయం లేదుగా? అది కందిరీగలా? ఇప్పుడు కొట్టి తాగడానికి ఉన్నాయరా బోండాలు ఏమన్నా? ఈ చిన్నగా ఉన్నాయి కదా డాడీ?
ఇదిగో కొట్టి తాగేసి ఈ పక్కనే కాయగో ఈ కొయ్యొచ్చా ఇప్పుడు? ఇది తాగొచ్చు, ఇరువు ఇది తాగొచ్చు. ఇది తీసుకుంటా ఏది ఇదా? చాకు తెచ్చారా? చాకు తేలేదు, ఏం తేలేదు, ఎట్టుకొచ్చాను. నా జేబులో పాకెట్ నైఫ్ ఉంది. పాకెట్ నైఫ్ బ్లేడ్ లేదు కదా. ఇది గ్రీన్ కదా, ఇక్కడేమో అది ఏంది రాజు, ఆరెంజా ఎల్లోనా? ఆరెంజ్. ఇక్కడేమో ఆరెంజ్ రాఫ్టెడ్ అంటారు. ఆరెంజ్ రాఫ్టెడ్. తెలుగులో చెప్పాలంటే మన భాష చెప్పాలి సిలోన్. ఏంటది? సిలోన్. సిలోనా? ఇగో మన భాషలో అయితే సిలోను, వాళ్ళ భాషలో అయితే మళ్ళీ ఆరెంజ్ రాఫ్టెడ్. ఇదో కలర్, కానీ గ్రీనియే స్వీట్ ఉంటాయి కదా డాడీ? బాగుంటాయి, ఏదైనా బాగానే ఉంటాయి. ప్రాణం ఆపలేదు ఎగొట్టడానికి, పిల్లలు కావాలంటే తీసుకెళ్ళాక అంతే. నేను మీ అక్కలు ఉన్నాయి కానీ కోసుకోవాలి. ఇది గెల, పామాయిల్ గెల ఒక్కసారి పాకానికి వచ్చిన తర్వాత ఇలా అయిద్ది అనమాట. కొయ్యటానికి రెడీ అయితే ఇలా అయిద్ది పామాయిల్. ఇవి చాలా గట్టిగా ఉంటాయి, రాళ్ళు ఉన్నట్టు ఉంటాయి, ముళ్ళు. ఇటు నుంచి ఇదొకటి తీయాలా? అస్సలు తెగని కూడా తెగట్లే. ఈ గెల పోయొచ్చాడు డాడీ. ఇంకా ఇది పాకానికి ఇంకా పైన ఒక కాయన పండితే అక్కడక్కడ ఈ గెలలు కొన్ని ఇట్లా కోసి పాడేశారైంది. ఎబార్షనా అంటే ఎబార్షన్ అవటం ఏంది డాడీ? పాలినేషన్ కాలేదా? అంటే పోయింది గింజ అసలు ఏం అట్లా పోయింది. కొన్ని ఇట్లా కోసి పక్కన పాడేస్తున్నారు. చెట్టుకి బలం వేస్ట్ అయిపోయింది అంట. అవి ఉంటే ఎబార్షన్ అయింది అంటారంట. నేను ఫస్ట్ టైం వింటున్నాను, నాకు తెలియదు. ఇదేంటి మామిడి చెట్టా? మామిడి చెట్టులో కూడా నల్ల ఆండ్రస్. ఏంటది? నల్ల ఆండ్రస్ మొక్క. ఇది నాకు అవి పక్కన చెట్టు పెట్టాం, దాంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది మట్టి కాకుండా ఉంది పరిస్థితి. ఇదేం చెట్టు? ఈ మామిడి చెట్టు ఏం చెట్టు? పండూరు మామిడి. బాగా ఫేమస్ ఇది, చాలా మందికి తెలీదు. తెలిసిన వాళ్ళకి మాత్రమే నేను టేస్ట్ లేదు, తెలియని వాళ్ళకి పేరు కూడా ఉండదు. చెట్లు ఇంకా లావు అవుతాయి కదా మన ఈ పామాయిల్, ఇంకా లావు అవుతాయి. ఎంత లావు ఉంటే అంత బలంగా గెలలు వస్తాయి కదా డాడీ? ఇక్కడ ఈ అక్కడక్కడ గ్యాపులు కనపడుతున్నాయి కదా, గ్యాపుల్లో కోకో చెట్లు పెడదామని ఆలోచిస్తున్నారు. ఎన్ని చెట్లు పడతాయి డాడీ ఎకరానికి కోకో చెట్లు ఈ సందుల్లో పెడితే? 150. 150 పడతాయేమో అయితే, నాకు తెలియదు. అంతర పంట కదా అది, మధ్యలో పెట్టడమే. 150 పడతాయి అన్నారా? 150 మొక్కలు అన్నాడు. నీడ కావాలా ఎండ కావాలా వాటికి? నీడ కావాలి కోకో చెట్లకి. ఇదేనా డ్రిప్పింగ్ కంట్రోల్? ఇదేనా ఈ మడికి ఒక్కదానికి? ఈ ఒక్క మడికిదా? వాళ్ళు అది మడికి పని చేసి ఇగో మన రాకపోతే ఇది రాగి తీసి పెడితే ఇది ఇప్పుడు వస్తుంది. ఈ సీతాఫలాలు కాసినాయి డాడీ ఈసారి? ఫ్రూట్ ఫ్లైసా? పురుగులా? ఎన్నిసార్లు కోస్తున్నారు డాడీ నెలకి? నెలకు 2 సార్లు. ఇప్పుడే 3 సార్లు కోసాం, కొద్దిగా ఇప్పుడే స్టార్టింగ్ కదా. నెలకు 2 సార్లు, తర్వాత 15 రోజులకు ఒకసారి. ఇంత కింట కోసినప్పుడల్లా ఎన్ని కింటాలు అవుతాయి? ఒకసారి 1/2 టన్ అని, 2 సార్లు టన్ అయింది. 3 ఎకరాల్లో పెట్టాం కదా మనం. 4 ఎకరాలు. ఇప్పుడు 2.5 టన్నులు దిగింది. 2.5 టన్నులు అంటే ఇప్పుడే కదా సీజన్ స్టార్ట్ అయింది. సీజన్ అంటే కొయ్యటం ఇప్పుడే కదా మొదలు పెట్టింది మనం. 3.5 సంవత్సరాలు మొక్క చెట్టు పెరగడానికే సరిపోయింది. 4 దాటి 5, 6 వచ్చేసరికి బాగా వస్తాయి అట్లా. డాడీ అటు అమెరికాలో నేను అటు ఇటు తిరుగుతా పొలాలు వీడియోలు తీసాను, చూసావా ఏమన్నాయి?
పొలాల అమెరికాలో పొలాలు ఎట్టుంటాయి, ఒక్కొక్కళ్ళు ఎంత వ్యవసాయం చేస్తారు, ఆ రోడ్లు అవన్నీ చూసా. మళ్ళు పెద్ద పెద్దగా ఉంటాయి డాడీ, అసలు గట్లు ఉండవు. పెద్ద పెద్ద ట్రాక్టర్లు తింటా పెద్ద పెద్ద ట్రాక్టర్లు ఉంటాయి. అసలు ఒక్కో దగ్గర అయితే కనుచూపు మేర, ఇప్పుడు క్యారెట్ పొలాలు ఎక్కడ కనపడినాయి అనుకో, కనుచూపు మేర అసలు మొత్తం క్యారెట్ ఉంటుంది. ఎక్కడ సోయాబీన్ ఈ క్యారెట్లు ఇవన్నీ పందులకి వేస్తారు. సోయాబీన్ కూడా బాగా పండిస్తారు అక్కడ. ఇక్కడ ఏంటంటే మా డాడీకి కూడా మడులు పెద్దగా ఉండటం అంటే ఇష్టం. మడులు పెద్దగా ఉన్నాయి అనుకో స్పేస్ ఎక్కువ వేస్ట్ అవ్వదు. పక్కనే మధ్యలో గట్టులు తక్కువ ఉంటాయి, ట్రాక్టర్ ఫ్రీగా తిరుగుతుంది, స్మూత్గా తిరిగిపోయింది, పనులు ఫాస్ట్గా అవుతాయి. అలాంటి క్యాలిక్యులేషన్లు వేసుకుంటాడు అనమాట మా డాడీ. ఫ్లాట్గా పొలాలు మా డాడీ మొదట్లో వ్యవసాయం చేసే రోజుల్లో మళ్ళు చిన్నగా ఉంటే వాటిని మొత్తాన్ని దున్నేసి మళ్ళు పెద్దగా చేసేసాడు అనమాట అన్నీ. అదే ఇప్పుడు మళ్ళు చిన్నగా ఉన్నప్పుడు 1 గంట పట్టింది అనుకో ఎకరం కొయ్యడానికి, మళ్ళు పెద్దగా ఉంటే 50 నిమిషాల్లో అయిపోయింది. మనకు టైం మిగులుతుంది కదా, టైం మిగులుతుంది, అక్కడ కొంచెం ల్యాండ్ కూడా మిగిలిద్ది గట్టు లేకపోతే. ఎకరానికి 4 మళ్ళు ఉంటే 4 బస్తాలు ఉండిపోతాయి. ఎకరానికి 1 మళ్ళు ఉంటే 4 బస్తాలు ఎక్స్ట్రా పడుతుంది. 4 బస్తాలు, 4 ఎకరానికి 4 మళ్ళు ఉంటే 4 బస్తాలు పోయినట్టే. ఏంది లీచీ, అవకాడో, రాంబుటాన్ పెట్టేవా? ఏయి మరి చూపిరా పద. ఏదో మా తమ్ముడు లోపల పెట్టాడంట మొక్కలు. పనస చెట్టుకు మళ్ళీ ఉంటుందా? ఓ అది అదిరా డ్యూరియన్. డ్యూరియన్ సీరియస్లీ డ్యూరియన్ చెట్టు దొరికిందా నీకు? చూపిరా. ఏది లీచీ? ఏది ఎక్కడ తెచ్చా ఈ చెట్లు? అది లీచీరా? ఏది ఇది ఇక్కడ లీచీ? ఏది యాప్ చెట్టుకు మళ్ళీ ఉంది లీచీ. ఏం డాడీ ఎక్కడున్నాయి గెల్లు? ఇక్కడ వాటర్ పోస్తానే ఉన్నారు కదా, ఎందుకు ఇట్లా నెర్రులు ఉన్నాయి పొలంలో? చెట్టు చుట్టూనే వేస్తున్నారు అందుకనా? ఏంటి తాయి మామిడా? అదే అదేదో చెట్టు అన్నారు 2 లక్షల కిలో 3 లక్షల కిలో అన్నారు. 2 లక్షల కిలో జపాన్ రకమా? డ్యూరియన్. డ్యూరియన్ ఏది? డ్యూరియన్ ఏమన్నా నేను చూడు వచ్చారు కదా. ట్రాక్టర్లు ఆడున్నాయి. రాజు ఈ కందులు కోసుకెళ్ళచ్చా? అంటే అట్ట కాదు, డైరెక్ట్ కాల్చి తిందామా? ఇంకా ముద్రాలేమరా? ముదిరిపోయి. బాగానే ఉన్నాయి కదా, దురద వస్తుందంటో తింటే. ఆ కందులు తినద్దా అంటున్నాడు, జ్వరం వచ్చిందా? ఎందుకు వచ్చింది? అంతా బాగానే ఉన్నాయి. రాజపురి మామిడి చెట్లు. ఈ గట్టంతా బొప్పాస్కాయలు పెట్టారా? అంటున్నాయి బాగా కోతులా? చిన్నప్పుడు ఇందులో సైకిల్ ట్యూబ్ ఒకటి తెచ్చి, సైకిల్ కాదు మోటార్ సైకిల్ లేకపోతే కారు ముందు టైర్లది ట్యూబ్ ఒకటి పీకేసి ఫుల్ గాలి కొట్టి దాంట్లో కూర్చొని ఇందులో ఆడుకునే వాళ్ళం అనమాట. ట్రాక్టర్ ముందు టైర్లు ఆ రోజుల్లో. తర్వాత ఇక్కడ సిమెంట్ చేశారు కెనాల్స్. అంతకుముందు సిమెంట్ కాదు, మొత్తము మట్టి, రక్తపింజేర్లు, పాములు తిరుగుతూ ఉండేవి. తీరా బండి, ఇంకో పొలం వెళ్దాం పద.
ఏ పొలం వెళ్దాం? బాయికడి చెరుకు వెళ్దాం కదా. అక్కడ ఇంకొన్ని మామిడి చెట్లు, ఆరెంజు, సపోటా అవి ఉన్నాయి. దమ్ము చేయటం మన బండి అది. తెలుసు కదా స్టోర్. ఇది మనది ఇంకో పొలం. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ పండించేది రైసు. ఇదంతా రైసు. ఇది ఇటుపక్క ఇది మన పొలమే. ఈ షెడ్డు మందే. ఇది ఇక్కడ చెట్లు ఉన్నాయన్నమాట. మామిడికాయ చెట్లు, సపోటాలు, ఉసిరికాయలు, ఉసిరికాయలు ఉంటాయి చూడు, పచ్చళ్ళు పెట్టేవి అవి ఉంటాయి. పైన ఉన్నాయి, కిందకి ఏమైనా అందుతాయేమో చూద్దాం. ఏది? అయిగో. వైటమిన్ సి ఓవర్లోడ్, స్కిన్ తల మెరిసిపోయింది. ఇక్కడ చెట్లు అన్నమాట. ఇదిగో ఫస్ట్ది సపోటా చెట్టు. సపోటా చెట్టు హైబ్రిడ్ కాదు, నాటుకాయలు ఉంటాయి చూసారా? నాటుల్లో కూడా నాటుకాయ అనమాట. ఎంత స్వీట్ ఉంటుందంటే చక్కెర ఉన్నట్టు ఉంటుంది, షుగరే, ప్యూర్ స్వీట్నెస్. ఇరగగాస్తుంది కాయలు. మార్చి ఏప్రిల్ టైంకి. ఏ రాజు? ఏప్రిల్కి వస్తుందా? ఏప్రిల్ ఆ టైంకి పండుతాయి అన్నమాట. పిందెలు ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఉందా దీని మీద? ఇది ఇంతలా అయిద్ది, ఇంకొంచెం అయిద్ది, కొంచెం అయిద్ది రాజు. ఇంకా ఇగో ఇవన్నీ. ఇక్కడ బత్తాకాయ చెట్టు ఎదురా, ఆరెంజ్ ట్రీ ఉండాలి కదా ఒకటి. అది ఒకసారి పొలానికి మంట పెట్టినప్పుడు అది కాలిపోయింది అన్నారు కదా. మరి బోండాలు పెద్దగా రాజు ఇక్కడ. కొబ్బరి బోండాలు, టేకు చెట్టు ఇది, చాలా బలంగా లావుగా పెరిగిద్ది. టేకు చెట్లు 10 ఉన్నాయా? 8. ఇది మా అడ్డా అనమాట. ఇక్కడ ఏం చేస్తామో తెలుసు కదా, అది త్వరలో వస్తుంది వీడియో. ఇక్కడ ఏం చేస్తామో. ఆ చెట్టు ఏమైందిరా? ఆ చెట్టు ఎట్ట పడిపోయింది? అది సీతాఫలాల చెట్లు ఉంటాయి ఇక్కడ. ఇది అనమాట. మొన్న వానాకాలంలో మనకి ఇక్కడ భారీ వర్షాలు పడ్డాయి కదా. ఇగో ఇక్కడ పక్కన కాలువ ఉందా? ఈ కాలువ ఇట్లా పైకి వచ్చేసి అదిగో ఇటు ఒక 2-3 మళ్ళు, అటు ఒక 2-3 మళ్ళు, మొత్తం కూడా మోకాళ్ళ లోతుకి పైనుంచి పారుకుంటూ వెళ్ళిపోయినాయి. పొలాలు డ్యామేజ్ అయినాయి, పంట సరిగ్గా పండలేదు, దిగుబడి తగ్గింది ఈసారి. ఆ పోళ్ళు కూడా జరిగిపోయినాయా వానకి? పక్కకి జరిగిపోయినాయిగా. ఇదిగో ఇందాక ఇటు చూసాం కదా గట్టేమట చెట్లన్నీ, ఇటు గట్టేమట ఇంకా కొన్ని చెట్లు అనమాట. ఇవన్నీ కూడా మామిడి చెట్లే. కాలువకి అవతల పక్క బొప్పాస్కాయ చెట్టు ఉంది,
వెళ్దాం పద. ఆరెంజ్లా ఇక్కడ పనసకాయ చెట్టు ఉండాలి, ఉందా? మన చుట్టుపక్కల ఎక్కడ లేవు. మన వర్షాలకి ఎక్కడి నుంచో కొట్టుకుంటూ వచ్చింది, మన పొలాలది కాదు, మన చుట్టుపక్కలది కాదు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది కాదు. ఆరెంజ్ చెట్టు ఇదేనా? ఇదే. కాయలు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు? ఉన్నాయి రో. ఈ సంవత్సరం ఏమైనా కోసారు ఈ పండినియా? కోసి కూడా పాడేస్తున్నారు, కోసి తినేస్తున్నారా? ఈ కనపడేది, ఈ కనపడే గ్రీను, ఇటు సైడ్ కనపడే, అక్కడేమో కొన్ని మళ్ళేమో మనం కౌలుకి చేస్తాము, కొన్ని ఏమో మన సొంతం అనమాట. అసలే మాకు పాములు ఎక్కువ, దానికి తోడు ఈ మధ్య రక్తపింజీర్లు కనపడటం ఎక్కువ అవుతుంది అని చెప్పి వింటున్నా, మా తమ్ముడు చెప్పిన దాని ప్రకారం. ఏం మన వర్షాలు దెబ్బాయి, వర్షాలు బాగా పడి బాగా వచ్చినాయి కదా పైన గుట్టల్లో నుంచి, అక్కడ ఉన్నాయన్ని కొట్టుకొచ్చేస్తాయి కిందకి వచ్చి ఎక్కుపోతాయి. అవి వచ్చి నీకు బ్యాక్ సైడ్ వెళ్ళావు కదా ఉండిపోతాయి. రాకుండా ఇప్పుడు ఇంకో పొలం వెళ్దాం. ఇది మనది ఇంకో పొలం ఇది అన్నమాట. ఈ కనపడే 2 మళ్ళు అది ఇది ఇవన్నీ కూడా మనయ్యే. ఇక్కడంతా రైస్. ఇదిగో నేరేడుగా చెట్టు. ఇక్కడ ఇది మాకు ఇప్పుడు ఇది 3వ ప్లేస్ అనమాట. ముఖ్యంగా ఈ 3 చోట్ల ఉన్నాయి పొలాలు మనవి. ఇక్కడ ఇదంతా ఇట్లా ఇంత సిస్టమ్ ఎందుకుంది అంటే, మనకి పొలానికి నాట్లేయడానికి మనుషులు కావాలి కదా. వాళ్ళు వచ్చినప్పుడు గ్రూపుకు మళ్ళీ వస్తారనమాట, ఒక 30 మంది అలా. ఎంతమంది రాజు? 24 మంది అంట, కొంచెం అటు ఇటుగా అంతమంది వస్తారు. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు మొన్నటిదాకా నాట్లు వేసారు కదా, నాట్లు వేసి మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళు ఉండి ఇలా చేసి వెళ్తారనమాట. వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ఇలా ఉంటుంది. ఇక్కడ కొబ్బరి చెట్లు, ఈ కనపడే ఈ పొలాలన్నీ మనయే. నేను మొన్న ఉన్నప్పుడు అంతకుముందే వేసారు. 22లో వేసినట్టున్నారు. ఇది మనం సాయంత్రం రేపు వద్దాం, సిట్టింగ్ వేసుకుందాం ఇందులో. మొన్నేగా నాట్లేసింది ఏంది, అప్పుడే ఇక్కడ పెట్టారు యూరియా డిఏపి. ఎందుకు ఆ గుడిసెలు లోపల దాంట్లో వెళ్ళిపోయారా? ఖాళీ చేశారు, అందులో వాళ్ళు ఉన్నారు ఇంకా. ఇప్పుడు నారుమడి ఉంటుంది కదా, ఫస్ట్ నారుమడి వేసుకొని తర్వాత అన్ని చోట్ల నాట్లేస్తారు. ఇది మన పక్కన వాళ్ళది. ఈ నారుమడి మనది కాదు. ఇప్పుడు మనం 3 లొకేషన్లోకి వెళ్ళాం కదా, 3 లొకేషన్స్కి కావాల్సిన నారంతా కూడా ఒకటే దగ్గర నారుమడి పోసాం మనం అక్కడ. ఇప్పుడు అయిపోయింది, తీసేసి మొత్తం నాట్లేసేసాం. అదనమాట మా పొలాల టూరు. అరే కానీ మరి మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. పొలాలు